అన్న నమస్తేనా. నమస్తే. మీ పేరేనా? నా పేరు టీపీ రామన్న. ఓకే అన్న, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం డిఎస్సి, మెగా డిఎస్సి అని చెప్పారు. సో చాలామంది నిరుద్యోగులు కూడా చంద్రబాబు గారు ఈ కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మా కోరికలు, మా ఆశలు, ఎన్నో రోజుల కష్టం అంతా కూడా తీరిపోతుందని ఆశతో ఉన్నటువంటి క్రమంలో 1 సంవత్సరంగా వస్తుంది. ఏ గవర్నమెంట్ అయినా మొదటి సంతకానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి చరిత్ర గతంలో మనం చూసాం. కానీ ఇప్పుడు మొదటి సంతకానికి మోక్షం లేదు అనేటువంటి ఎవరైతే ఓట్లేసి గెలిపించారో ఆ నిరుద్యోగులు బాధపడుతూ ఉన్నారు. ఇటు నిరుద్యోగ వృత్తి లేదు, ఇటు ఇది లేదని చెప్పి. సో దీనికి సంబంధించి ఏమన్నా మీలో ఆశలు ఉన్నాయా? ఈ మొదటి సంతకానికి సంబంధించి, డిఎస్సికి సంబంధించి కానీ, నిరుద్యోగ సమస్యలకు సంబంధించి కానీ, నిరుద్యోగ వృత్తికి సంబంధించి కానీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న నమ్మకం ఏమైనా మీకు ఉందా? చంద్రబాబు గారు ఆ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంతకం డిఎస్సి మీ సంతకం పెట్టారు. ఇప్పుడు 9 నెలలు గడుస్తుంది. మరి ఎస్సీ వర్గీకరణ అనేది ఒకటి అడ్డొచ్చింది, అది క్లియర్ అయిన తర్వాత మేము చేస్తాము అన్నారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కూడా ఆర్డినెన్స్ జారీ చేశారు గవర్నర్ గారు. సో ఆయన మారాడనే నమ్మకంతో మేము ఓట్లు వేసాము. మళ్ళీ ఆయన మారకపోతే మేము మారుతాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాదు, మేము మారానన్నారు. మారిన దానికి మేము మారి ఓటేసాము. ఒకవేళ ఆయన మారిన పక్షంలో, డిఎస్సి ఇవ్వని పక్షంలో అయితే రాబోయే కాలంలో ఎన్నికల్లో కూడా మేము కూడా మార్పు, ఖచ్చితంగా ఓటుతో మార్పు చేస్తాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏవైనా తీసుకోండి, చాలా ఖాళీలు ఉన్నాయి. మొన్నటి పేపర్లో, ఈనాడు పత్రికలో వచ్చినటువంటి 1,56,00,000 మంది ఉపాధి లేదు మన రాష్ట్రంలో. 1,56,00,000 మందికి ఉపాధి లేని వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఏ రకంగా బతుకుతారు? అట్లీస్ట్ మీరు పరిశ్రమలు తేవాలి. ఈరోజు నిరుద్యోగ సమస్య తీరాలంటే పరిశ్రమలు తేవాలి. పరిశ్రమలు తేవాలంటే మీరు ఏం చేయాలి? దానికి ఒక ముడిపడి ఉంది. ఈరోజు ప్రత్యేక హోదా కూడా ఒక ముడిపడి ఉంది. ఈరోజు అది అంతమైనటువంటిది, అది అయిపోయింది. ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితుల్లో మేము లేవని కేంద్రం ఉంటుంది. ఈరోజు ఈ ప్రత్యేక హోదా కూడా ఈ నిరుద్యోగ సమస్యకి ఎందుకు ముడిపడింది అంటే, ప్రత్యేక హోదా రావడం వల్ల పరిశ్రమలు వస్తాయి, రాయితీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తాయి. ఆ రకంగా ఉంటాయని మేము భావిస్తున్నాము. కానీ ఈరోజు చూస్తే డిఎస్సి ఈరోజు తర్జన భర్జనలో ఉంది. అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి అంటున్నారు. ఈరోజు డిఎస్సి ఇస్తామంటున్నారు, అదిగో డిఎస్సి అంటుంటే కోచింగ్ సెంటర్లు మాత్రము వేలకు ఫీజులు వెచ్చించి అక్కడ కోచింగ్ తీసుకొని హాస్టల్లో ఉండి ఈ రకంగా చేస్తున్నటువంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పేరుతో ఇంకా ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా కొంత అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కదా, నిజంగా ఉందా ఛాన్స్ ఉందా ఆలస్యం? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది అది 59 ఉపకులాల మీద అంటే వాళ్ళ మీద ఆధారపడింది. ఇప్పుడు ఎస్సీలో మాదిగ రెల్లి ఇలాంటివన్నీ తీసుకుంటే చాలా 59 ఉపకులాల్లో వర్గీకరణ జరిగితే వాళ్ళకి సంతోషమని, వాళ్ళకి మేలు, వీళ్ళకి మేలు వీళ్ళు అంటున్నారు. కానీ అందులో నిరుద్యోగులు కూడా ఉన్నారు. అది ఆర్డినెన్స్ రావడం వల్ల, ఆర్డినెన్స్ ఉండడం వల్ల ఈరోజు డిలే చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ అయిపోయింది, మరి డిఎస్సి వెంటనే ఇవ్వచ్చు కదా. మన పేపర్లో ఏమో వయోపరిమితి పెంచామన్నారు. ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తున్నారు, కానీ నోటిఫికేషన్ రాతపూర్వకంగా నోటిఫికేషన్ పత్రికలో రావడం లేదు. పలానా జీవో నెంబర్తో ఒక నోటిఫికేషన్ వస్తే మేము నమ్ముతాం ఖచ్చితంగా. వస్తే మేము నమ్మకం. రాకపోతే ఇంక ఇలాగే చెట్ల కింద కూర్చొని ఇలాగే వయప్రాసాలతో ఇదే 10 రూపాయలకి 20 రూపాయలు ఖరీదు తీసుకొని రూమ్లో వంట చేసుకొని చదువుకుంటూ ఇలాగే ఉంటాయి మా బతుకులు. సో ఇక్కడ చదువుతున్న వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి చదువుతున్న వాళ్ళే ఉన్నారు. ఇక్కడ చదువుతున్నటువంటి చాలామంది 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు చదివే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఈరోజు గ్రూప్ 2 కొట్టాలని చాలామంది 10 ఏళ్ళ వరకు చదువుతున్నారు. ఒకసారి మిస్ అయిపోయింది. మన గ్రూప్ 2 కూడా అందులో రోస్టర్ పాయింట్ ప్రకటించలే. అయినా లాస్ట్ మూమెంట్ వరకు మేము దాన్ని రద్దు చేస్తాము, పోస్ట్ పోన్ చేస్తాము అన్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన మాట కూడా ఏపీపీఎస్సీ చైర్మన్ గారు వినలే. మరి ఈ రకంగా పోతే మాకు నమ్మకం అనేది సన్నగిల్లిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం మీద సన్నగిల్లిపోయింది, చంద్రబాబు నాయుడు మీద సన్నగిల్లిపోయింది. నిరుద్యోగులు నిజంగా అంటే ఈరోజు అరణ్య రోదనగా భరిస్తున్నారు, బాధపడుతున్నారు. ఒక నిరుద్యోగం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు నోటిఫికేషన్ లేక, నోటిఫికేషన్ ఇవ్వక, ఈరోజు ఉపాధి దొరక్క ఈ ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా వలసపోతున్నారు. అక్కడ లేనటువంటి లైంగిక వేధింపులకు గురవుతున్నాము, ఆత్మహత్యలకు గురవుతున్నాము, హత్యలకు గురవుతున్నాము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను, అడుగుతున్నాను.
అంటే ఈ జాబులు వచ్చేంత వరకు అంటే వీళ్ళ టార్గెట్ 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. సో ఈ లెక్కన 5 సంవత్సరాలు కంప్లీట్ చేసి ఇప్పుడు సంవత్సరం కావస్తుంది కాబట్టి 4 లక్షలు రావాలి. సో 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయా? ఒకవేళ వచ్చేదాకా నిరుద్యోగ భృతి అన్నారు. సో అది ఏమైనా కనిపిస్తుందా? నిరుద్యోగ భృతి ఇచ్చే ఛాన్స్ ఏమన్నా? నిరుద్యోగ భృతి ఇచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే రాష్ట్రంలో అప్పుల పాలైనాము, అప్పుల్లో ఉన్నాము. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు మేము తీరుస్తున్నాము అంటున్నారు. గత ప్రభుత్వం గురించి అసలు మాకు సంబంధం లే. గత ప్రభుత్వం గురించి మీరు మాట్లాడుకోవాలా, మీరు చేసుకోవాలా. గతంలో మీరు 2014, 2019లో మీరు చంద్రబాబు గారి పాలనలోన అప్పులు చేశారు. ఆ అప్పులు ఇతను కట్టలే, జగన్మోహన్ రెడ్డి కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసినా మీరు కట్టాల్సిందే. ఇప్పుడు వస్తే ఆయన రావాలా, లేదా ఈయన రావాలా. మూడో వ్యక్తి ఏం రావడం లే. ఆయన అప్పులు చేస్తే ఇతను కట్టాలి, ఇతను అప్పులు చేస్తే అతను కట్టాల్సిందే. ఈ అప్పులు అన్నీ ఎవరిపిందో ప్రజల మీద భారం పడుతుంది. ఈరోజు 1,45,000 కోట్లు అప్పు తెచ్చారు అంటున్నారు. మన పత్రికలో చదివితే ఈరోజు ఏ ప్రాజెక్టుని కట్టారు? ఏ నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఏ అమ్మఒడి ఇచ్చారు? ఏ ఆసరా ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు? ఒక్కసారి ఆలోచిస్తే ఏది జరగలే. కేవలం ఫింక్షన్ మాత్రం 1,000 మాత్రం పెంచారు. ఏదైనా ఇచ్చారంటే మేము జీతాలు ఇచ్చాము, అది ఇచ్చాము, ఇది ఇచ్చాము అని చెప్తున్నారు. అంటే అర్థం లేని యొక్క పాలన జరుగుతుందని మేమైతే భావిస్తున్నాం.